ఇక భాగ్యనగరంలో డ్రగ్స్ అన్న పదం కూడా వినిపించవద్దని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో పోలీసులు నార్కోటిక్ బ్యూరో అధికారులు అలర్ట్ అయ్యారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కు ఛాన్స్ ఇవ్వొద్దన్న ఉద్దేశంతో ముందస్తుగానే తనిఖీలు నిర్వహిస్తున్నారు. గచ్చిబౌలి, మాదాపూర్లోని పబ్బుల్లో ఈ తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, ప్రసన్న, ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూడా తనిఖీల్ని ముమ్మరం చేశారు. ఇప్పటికే పప్పులకు సంబంధించినటువంటి విషయంలో కానీ, అలాగే మూసపేట ఉన్నటువంటి ఫార్మా కంపెనీలపై కూడా ఇవాళ తనిఖీలు చేసి పెద్ద ఎత్తున కూడా ఈ మాదక ద్రవ్యాలు ఉన్నటువంటి ప్లేస్ కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం. కాకపోతే రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉన్న నేపథ్యంలో నగరంలో ఉన్నటువంటి మన పబ్బుల్లో ముఖ్యంగా బాలాపూర్ కానీ, గచ్చిపోలి కానీ, జూబ్లీస్, బంజారాస్ ఉన్నటువంటి పబ్బుల పైన నార్కోటిక్ అధికారులు ఎక్కువగా ముమ్మరంగా తనిఖీలు చేశారు. ఇవాళ సడన్ తనిఖీలకి వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ పబ్ ఓనర్స్ తో కూడా మాట్లాడడం, అక్కడంతా కూడా వారు మొత్తం అంతా కూడా ఇంచుగా పబ్బుల్లో అంతా కూడా వెతుకుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మొత్తంగా కూడా కొత్త టీం వచ్చింది కాబట్టి టీం ని పెంచుకున్న తర్వాత ఈ పెద్ద ఎత్తున కూడా ఈ యొక్క మొత్తం నిఘా ఉంచి ఎక్కడైతే డ్రగ్స్ కొనుగోలు చేస్తారో, అమ్ముతారో అనేసి ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తే ఆ ఏరియాలకంతా వారు అధికారులు వెళ్లి తనిఖీలు చేసి అక్కడ పట్టుకుంటున్న నేపథ్యం కాబట్టి ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా భారీ ఎత్తున MDMA సంబంధించినటువంటి డ్రగ్ దొరుకుతున్నటువంటి నేపథ్యం కాబట్టి మరోవైపు నకిలీ సంబంధించినటువంటి ఎవరైతే మందులు అమ్ముతున్నారో వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో పాటు ఈ డ్రగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఈ పిల్స్ ఏవైతున్నాయో, పిల్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎక్కువగా వాడుతున్నారు. వాటిని కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు దాడులు చేసి నార్కోటిక్ దీనికి సంబంధించినటువంటి అధికారులు అవి కూడా సీజ్ చేసినటువంటి నేపథ్యం దాదాపు నిన్నటి నుంచి వాళ్ళ వరకు కూడా 5-6 మందిని కూడా అరెస్ట్ చేశారు. వారిలో విరివిగా పబ్బుకు సంబంధించి ఏదైతే డ్రగ్స్ అమ్మేటువంటి పెడ్లర్స్ కూడా అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడితే ఇప్పటికి ఇంకా తనిఖీలు అయితే ఇంకా కొనసాగుతుంది. ప్రధానంగా ఇవాళ ఎక్కువగా గచ్చిబౌలిలో ఉన్నటువంటి 3 పబ్బుల్లోనూ, అలాగే జూబ్లీస్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 5 పబ్బుల్లో ఇప్పటి వరకు తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా ప్రతాప్.